క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకును, కుటుంబములకును, స్నేహితులకును, బంధుమిత్రులందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో శుభములను, శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చిన ఈ యొక్క మరి యొక్క చక్కనైన దినమును బట్టి దేవుని నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు మనకిచ్చిన మంచి ఈ యొక్క తరుణము, ఈ యొక్క శుక్రవారపు ప్రార్థన కూడికలు ఇటు రీతిగా మరలా మనం కలుసుకుంటకు ప్రభు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి దేవుని నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క మరి సమయంలో మనము ప్రార్థనతో ఈ ప్రార్థన శుక్రవారపు ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. తలలు వంచి మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నాయన మహోన్నతుడా, మీకు వందనములు. మహిమగల రాజా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ కృపను బట్టి మాకు ఇచ్చిన మీ యొక్క సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవాది దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, వందనములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మరి సంఘముగా మీ మందిరం మందు చేరి ఆరాధించేటటువంటి ఈ యొక్క మరి సమయం మాకు లేదు. అయితే మా గృహములలో ఉండి ఇటు రీతిగా ప్రభువా మేమందరమును కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా దేవా, మీరే మమ్మలను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క ప్రార్థనా కూడికలో మీరు తోడుగా ఉండి సహాయపడి నడిపించండి. ప్రభువా, పాటలలో మీరు ఉండి మహిమ పొందండి. మా స్తుతిని మీరు స్వీకరించండి. వాక్యంలో మీరుండండి, మాతో మాట్లాడి హెచ్చరించి ఆదరించి బలపరిచి నడిపించండి. ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మీ యొక్క రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, ప్రపంచంలో జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులు, ముఖ్యంగా మా యొక్క పట్టణంలో కలుగుతున్నటువంటి యొక్క పరిస్థితులను ప్రభువా మీరు మార్చి మలిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. ప్రభువా, సమస్తమును మీరు తండ్రి నాయన చక్కపరిచి కృప చూపించి నడిపించమని వేడుకుంటూ నీ కృపా దీవెన కలుగు చేయమని నీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభు, అలాగే ఈ ప్రార్థన ఆది నుండి అంతము వరకు మీరే ప్రభు నాయన అధ్యక్షులుగా ఉండి మీరే నాయకత్వం వహించి మీరు మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరమును కలిసి దేవుని నామమును స్తుతించుటకును మహిమ పరచుటకు మనకి ఇవ్వబడినటువంటి యొక్క పాటల పుస్తకములలో నుండి 25వ పాట ఆయనే నా సంగీతము అనే పాటను మనము పాడుచు దేవుని నామమును మనము గనపరుద్దాం. పాటను మనం తెలుసుకోవచ్చు. దేవుని నామమును గనపరుద్దాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే
స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించెదము ఆయనే నా సంగీతము హల్లెలూయా 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 అలాగునని 31వ పాటను మనము పాడచ్చు. దేవుని నామమును గణపరుద్దాం. 31వ పాటను మనము పాడచ్చు. దేవుని నామమును మనము గణపరుద్దాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణంలో మనమందరము కూడా కలిసి దేవుని నామమును మనము స్తుతిద్దాం. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర బాధలన్నిటిని
హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనమందరం 214వ పాటను మనము పాడుచు దేవుని నామమును గనపరుద్దాం. 214వ పాటను మనకందరికీ తెలిసినటువంటి పాటను మనము పాడుచు దేవుని నామమును మనము గనపరుద్దాం. ప్రభు ఇచ్చిన ఈ యొక్క సమయంలో దేవుని నామాన్ని గనపరుద్దాం. ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువునందు మీరందరూ ఆనందమిచ్చేడి యేసుని తల్లి వందనం చెల్లించుడి. ఆనందమిచ్చేడి యేసుని తల్లి వందనం చెల్లించుడి. యేసు యేసు యేసే నిరీక్షకుడు. యేసు యేసు యేసే విమోచకుడు. పాపముంటే నీ హృదయములో ఆనందించాలేవు నిజము. పాపముంటే నీ హృదయములో ఆనందించాలేవు నిజము. పాపలో పూకొని విడిచిపెట్టినప్పుడు ఆనందించెదవు సదా. పాపలో పూకొని విడిచిపెట్టినప్పుడు ఆనందించెదవు సదా. యేసు యేసు యేసే నిరీక్షకుడు. యేసు యేసు యేసే విమోచకుడు. నీలో క్రీస్తు మనసు ఉంటే ఆనందించు ఎల్లప్పుడు. నీలో క్రీస్తు మనసు ఉంటే ఆనందించు ఎల్లప్పుడు. కష్టబాధలను నా నింద వేదనలు కలిగిన ఆనందించు. కష్టబాధలను నా నింద వేదనలు కలిగిన ఆనందించుము. యేసు యేసు యేసే నిరీక్షకుడు. యేసు యేసు యేసే విమోచకుడు. యేసు నన్నే ఆనందించుము. బలముందేదము నిత్యము. యేసు నన్నే ఆనందించుము. బలముందేదము నిత్యము. లోక శారీర ఆశలనే మాత్రం కోర ఆనందించుము యేసులో. లోక శారీర ఆశలనే మాత్రం కోర ఆనందించుము యేసులో. యేసు యేసు యేసే
హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనమందరము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్గుడా మీకే వందనాలు యేసయ్యా. మహిమల రాజ్యా మీకే వందనాలు యేసయ్యా. తండ్రి గడిచిన కాలవంతి నాయన మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభా తండ్రి ఈ రోజు నాయన ప్రభా మమ్మల్ని నాయన ప్రభా సజీవులుగా నాయన ప్రభా యేసయ్యా మీరు మమ్మల్ని నాయన ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా మీరు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మీకే వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం నాయన సర్వశక్తి మంత్ర సర్వాధికారి మీకే వందనాలు ప్రభా తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే వందనాలు తండ్రి. ప్రేమగల దేవా దయగల దేవా మీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా మీకే వందనాలు ప్రభా. దేవా మేము పట్వారం ప్రభా యేస తండ్రి ఎందుకు పనికిరాని మంచి వారినైనా తను మమ్మల్ని నైనా ప్రభా మీ కృపతోనైనా ప్రభా మమ్మల్ని రక్షించినైనా ప్రభా మీ ప్రేమతోనైనా ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. దేవా నాయన ప్రభా ఈ సమయంలో నాయన ప్రభా కేవలం మేము స్థుతులు చేల్చుకుంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు నాయన ప్రభా తన మీద పాటలు మీరే మయం పొందారు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం దేవా. దేవా నాయన ప్రభా ఈ కూడికలో నాయన ప్రభా తండ్రి మమ్మల్ని ఇక్కడ నాయన ప్రభా ఈ కూడిక ఇలా లైవ్గా నాయన ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. తను ఎవరైతే చూస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరు మీరు దీవించిన ఆశీర్వదించండి యేసయ్యా. తండ్రి దేవా నాయన ప్రభా ఈ కూడిక అంతట్లో మీరుతో నడిపించండి ప్రభా. ఆది నుంచి అంత వరకు మీరే సహాయం చేయండి యేసయ్యా. దేవా నాయన ప్రభా ఎటువంటి నేను ఆటంకం లేకుండా మీరే సాయం చేయండి ప్రభా యేసయ్యా. మీ క్రమంలో జరిగినట్లు సాయం చేయండి ప్రభా తండ్రి. అలాగనే తన లోకంలో నేను ప్రభా అలాగనే విశాఖపట్నంలో జరిగిన సంఘటనలు బట్టి మీకు తను ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్యా. నాయన ప్రభా ఎల్జీ నాయన పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ వల్ల నాయన ప్రభా ఎంతో మంది నాయన ప్రభా చనిపోయి ఉంటున్నారు ప్రభా. దేవా నాయన ప్రభా కుటుంబాలని నాయన ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్యా. నష్టపోయిన కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబాలను మీరు ఆదరణ దయచేయండి ప్రభా యేసయ్యా. తను వాళ్ళ ఆదరణ దయచేసి మీరు తండ్రి వాళ్ళకి అండగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా యేసయ్యా. సమృద్ధిని దయచేయండి ప్రభా. దేవా నాయన ప్రభా అలాగనే ఇంకా ఎవరైతే హాస్పిటల్స్లో ప్రభా నాయన ప్రభా అవుతున్నారు ప్రభా తను ఆ హాస్పిటల్స్ అన్నిటి బట్టి ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. తను దీని ద్వారా ఎవరైతే నన్ను ఎఫెక్ట్ అయి ఉంటున్నారో ప్రతి ఒక్కరు బట్టి ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. తండ్రి దేవా మీకు అసాధ్యమైంది ఏది లేదు నాన్న ప్రభా యేసయ్యా. తను మీరు స్వస్థపరచు దేవుడు ప్రభా యేసయ్యా. తను మీరు సాయం చేయండి, స్వస్థపరచండి దేవా నాయన ప్రభా. అలాగనే ఇంకను ఆ కంపెనీ మళ్ళీ ఇలాంటివి సంఘటనలు జరగకుండా మీరే సహాయం చేయండి ప్రభా యేసయ్యా. ఇంకా ఎక్కడైనా తన ప్లాన్స్ ప్రతి ఒక్క ప్లాన్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ప్రతి చోటన ఇండస్ట్రీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇలాంటివి ఏం అవ్వకుండా సహాయం చేయండి ప్రభా యేసయ్యా. తను అలాగనే దేవా నాయన ప్రభా ప్రభా అలాగే లాక్డౌన్ వల్ల నాయన ప్రభా దేవా మేము నాయన ప్రభా ఉంటున్నాం నాయన ప్రభా యేసయ్యా. దేవా మీరే సాయం చేస్తారు నమ్ముచున్నాం ప్రభా. తను ఈ వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుంది నాయన ప్రభా. దీన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చేతులు ఎత్తి నేను ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా. మీరే ఇది నేను తీసుకొస్తాను నమ్ముచున్నాం యేసయ్యా. మీరే ఆశ్చర్యకడు ప్రభా నాయన ప్రభా. మీరే సహాయం చేయండి నాయన యేసయ్యా. తను దీనికి యాంటీ వైరస్ నేను వచ్చి ఉంటుంది అంటున్నారు ప్రభా యేసయ్యా. తను త్వరగా నేను ప్రభా ఇది నేను అయినట్లు సాయం చేయండి. స్ప్రెడ్ అవ్వకుండా మీరే స్వస్థపరచండి నాయన యేసయ్యా. దేవా నాయన ప్రభా అలాగని కుడికంతట్లు మీరు సాయం చేయండి ప్రభా. దేవశాఖలు మీరు సిలుచాటుకు మరుగుపరచండి. తను మా అందరికి నాయన ప్రభా వినగలిగే ఛానల్ గ్రహించే మనసును దయచేయండి ప్రభా యేసయ్యా. తను మీ వాక్యంతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి యేసయ్యా. నాయన ప్రభా మీరు సాయం చేయండి ప్రభా. ఆదరించేంత వరకు మీరే అధ్యక్షులుగా నాయకులు గుండె మయం పొందమని ఇచ్చిన ప్రార్థన యేసయ్యా పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేటి ఈ యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములను మనము చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ 4th chapter 9 verse మనము చదువుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క సమయంలో ఈ 9-10 వచనములు పాస్టర్ గారు చదివి వినిపిస్తారు.
నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం మనం చదువుకుందాం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మనమందరమును తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణము, ప్రభు ఇచ్చిన ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు యొక్క సమయంలో మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు. మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రము 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 చెల్లిస్తున్నాము ప్రభువా. మీ కృపను బట్టి మాకు ఇచ్చిన మీ యొక్క సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు మీకే లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యొక్క వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచిన నోటిలో మీ మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి ప్రభువా మీ రాకడ కొరకు మమ్ములను సిద్ధపరచమని యేసునామం అడిగి వేడుకొని ప్రార్థించుకొని చుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమునకును చూచుచున్న ప్రతి ఒక్కరికి అలాగునుని బంధువులకును మిత్రులకును ప్రభువైన యేసయ్య పేరిట వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో ఈ రీతిగా ప్రభు మనలను నడిపిస్తున్న విధానంను బట్టి దేవుని నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సాయంకాలపు వేళలో ప్రార్థన ఈ రీతిగా ఆన్లైన్లో మనం జరిపించుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయమును బట్టి దేవుని నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి మన యొక్క విశాఖపట్నంలో జరిగినటువంటి యొక్క సంఘటన నిన్నటి దినమందు చాలా విషాదాన్ని కలుగు చేసి ఉంటున్నది. ఆ యొక్క మరి గ్యాస్ లీకేజీ వలన ఇంచుమించుగా 15,000 మందికి ఆ యొక్క బాధ కలిగి ఉంటున్నది. 5-6 గ్రామముల ప్రజలందరూ కూడా వారి వారి స్వస్థలములను, గృహములను ఖాళీ చేసి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు, మరి 12 మంది చనిపోవటం అనేటటువంటిది చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి యొక్క పరిస్థితులలో మరి మనము ఆలోచన చేద్దాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఈ యొక్క దినము మరి ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ మరి చూసినప్పుడు అక్కడ మరి 16 మంది లాగా చనిపోవటం అనేటటువంటిది భారతదేశంలో కలిగినటువంటివి. ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కరోనా వైరస్ వలన మన దేశంలోనూ మరి లక్షల దగ్గరకు చేరినటువంటి సంఖ్య మనం చూస్తూ ఉంటున్నాం. మరణాల సంఖ్య, లక్షలాది ప్రజలు వ్యాధితో బాధపడుతున్నటువంటి యొక్క పరిస్థితులు. అలాగునే మరి ఇరాన్లో కలిగినటువంటి ఆ యొక్క భూకంపం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడకు సూచనలని మనము నేర్చుకొని సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమై ఉంటున్నది కనుక ప్రభు రాకడ ఎప్పుడు వస్తాదో తెలియదు, కానీ
ఈ యొక్క రాకడ సమయమునకు జరిగే సంఘటనలను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అంతము వెంటనే రాదు అనే మాట ప్రభు చెప్పి ఉంటున్నారు. ఈ మరి కరువులు, ఆ భయంకరమైన కరువు రాబోతూ ఉంటున్నది, ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయి గనుక వీటన్నిటిని కూడా అధిగమించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయము, ఈరోజు మనము కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని ఉజ్జీవపరుచుకొనుచు మనము సిద్ధపడుచు మన ప్రార్థన ద్వారా మనము ఆశీర్వదింపబడుతూ మన ప్రార్థన ద్వారా అనేకులకి యొక్క ఆశీర్వాదాన్ని కూడా అందజేసేటటువంటి అనుభవంలోనికి వెళ్ళట కొరకు ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణం అని ప్రభు పేరట మీ అందరికి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ యొక్క సమయాన్ని ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కలుగుతున్న యొక్క పరిస్థితులన్నిటిని బట్టి మరి కరోనా వైరస్ మరి ప్రాముఖ్యంగా విజృంభిస్తున్నటువంటి యొక్క వేళలో మనము చేయాల్సినటువంటి ప్రార్థన, మనము సిద్ధపడుతూ మనము జీవపడుతూ మరి ప్రభువులో ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మరి ప్రభు సన్నిధిలో ఉపయోగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన మన జీవితంలో పరిస్థితులను మారుస్తుంటున్నది కనుక పరిస్థితులను మార్చేటటువంటిదే దేవుని యొక్క మరి కార్యం. దేవుడు ఎల్లవేళలా మన ప్రార్థన వైపు తన చెవియొగ్గి చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు ఆయన మరి చెవియొగ్గి ఆలకించి మన ప్రార్థనకు జవాబిచ్చేటటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రార్థనకు జవాబిచ్చే ప్రభువుని కలిగి ఉన్నాం కనుక అనేకమైన ప్రార్థన అంశములను బైబిల్ గ్రంథంలో జరిగిన సంఘటనలను మనం చూస్తూ నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన మనం చేసినట్లయితే ఇక్కడ మరి చదవబడినటువంటి వాక్య భాగం ఎబ్బేజును గూర్చినటువంటి ఆ యొక్క ప్రార్థనను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎబ్బేజును గూర్చినటువంటి ఈ యొక్క ప్రార్థనను మనం చూస్తే మరి చాలా సార్లు మనం చదివే ఉంటాం. మరి అనేక మంది దైవ సేవకులు చెప్పినటువంటి యొక్క మాటలను మనము నేర్చుకున్నాం. ఎబ్బేజును గూర్చి బైబిల్ గ్రంథంలో మరి ఈ యొక్క 2 వచనాలే రాయబడి ఉంటున్నాయి. ఈయన చరిత్ర అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఈయన చేసినటువంటి ప్రార్థన ఎబ్బేజు అనగా వేదన అనేటటువంటి మాట. ఎబ్బేజు అని పేరునకు వేదన. తన తల్లి వేదనలో కన్నదంట. తన తల్లి ఆ కష్ట పరిస్థితులలో కనుట ద్వారా ఆ కష్టమును బట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆయనకు ఎబ్బేజు అని పేరును పెట్టింది. ఎబ్బేజు అనగా పుట్టినోట్లో మనం చూస్తాం వేదన. ఈ వేదన అనేటటువంటి మాట మనం ఆలోచన చేస్తే చాలా మంది చాలా రకాలుగా పేర్లు పెడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆ యొక్క పేర్లను గూర్చి అర్థము తెలియనటువంటి వారు కొంతమంది పెడుతూ ఉంటుంటారు. తెలిసి దాని అర్థమును బట్టి పెట్టేటటువంటి వారు ఉంటారు. అయితే ఇక్కడ ఈమె పెట్టినటువంటి పేరు మరి తన జీవితంలో ఆ యొక్క ఎబ్బేజు తను తెలుసుకునేటటువంటి పరిస్థితులు వచ్చేసరికి దానికి అర్థం ఏమిటి అంటే వేదన. వేదన అనేటటువంటి పేరు, శోధన, ఈ యొక్క పేర్లన్నీ కూడా ఏ మనుషులైనా మరి దాన్ని పిలిచినప్పుడు చూసేటప్పుడు వారికి ఎంత బాధ కలుగుతాదో, కష్టం కలుగుతాదో. మరి ఈ తల్లి కూడా, ఎబ్బేజు యొక్క తల్లి కూడా అదే కష్టంలో ఆమె కన్నది. తల్లి కనినప్పుడు ఆ నవమాసములు మోసినప్పుడు ఆమె పడినటువంటి ఆ బాధ, కనినప్పుడు పడినటువంటి ఆ బాధ, బిడ్డ పుట్టిన తరువాత ఆ బాధనంతటిని మరిచిపోయి బిడ్డను గూర్చి సంతోషిస్తూ ఎలాగ పెంచాలనేటటువంటి ఆలోచన చేసి ఆ తల్లి తన బిడ్డను పెంచుతుంది. అయితే ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు ఎబ్బేజు పెరిగి పెద్దవాడై మరి ఆ వేదన గూర్చినటువంటి ఆ మాట మరి అనేకులు ఆయన మరి వేదనగా ఉన్నాడు అంటే వేదనలో తన తల్లి కన్నది అనేటటువంటి అనేకమైన మాటలు ఆయన గురించి మాట్లాడి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు, రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ వేదన అనేటటువంటిది ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మరి యొక్క తల్లి ఒక బిడ్డను కన్నది, బాధలో కన్నదట. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో యాకోబు యొక్క భార్య రాహేలు ఆ బిడ్డను కని
ఆ బిడ్డకు ఆ యొక్క ఆదికాండం 35వ అధ్యాయంలో ఆమె చెప్తూ ఆ 18వ వచనంలో బెనోని అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. బెనోని అనే పేరు నాకు అక్కడ దుఃఖపుత్రుడు అనే మాట అర్థమిస్తూ ఉంటున్నది. అయితే దుఃఖపుత్రుడు అనేటటువంటి ఆ యొక్క మాటను మనం చూసినప్పుడు మరి అందులో మరి తన తండ్రి వచ్చి ఆ బెన్యామిన్ అని పేరు పెట్టడం జరిగింది. దైవపుత్రుడు అనేటటువంటి ఆ యొక్క మాటను ఆయన పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో బెన్యామిన్ గోత్రము దీవించబడినటువంటి ఆ గోత్రములన్నీ కూడా దీవించబడ్డాయి. ఇశ్రాయేళ్ల సంతతి అంతా కూడా దీవించబడింది. మరి వీరికంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకున్నటువంటి ఆ స్థితిని మనము చూడగలుగుతాం. అయితే ఎబేజుని గూర్చినటువంటి ఈ యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా మనము గమనిస్తే, ఎబేజు ఈ శోధనలో వేదనలో ఆయన పుట్టి పెరిగినటువంటి వాడు. ఆయన ప్రార్థన చేశాడు దేవునికి. పెరిగిన తర్వాత అక్కడ 9-10 వచనాలను మనము చూసినప్పుడు ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబేజ్ అని పేరు పెట్టెను. ఎబేజు చూసారండి, ఇశ్రాయేలీల ఆ దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మని దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈరోజు ఆలోచన చేద్దాం. ఇవన్నీ కూడా ఈ పరిస్థితులలో మనము చేయాల్సినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ఎందుకంటే మొట్టమొదటిగా 4 అంశాలు ఇందులో ఆయన ప్రార్థన చేశారు. ఎబేజు చేసినటువంటి యొక్క ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో మొదటి మాట. రెండవ మాటను చూస్తాం, నా సరిహద్దును విశాలపరచుమన్నాడు ఆయన. అంటే నా సరిహద్దు విశాలపరిచట, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచన్నాడు ఆయన. అంతేకాకుండా మరి దానిలో మరి ఆ చివరిగా చూస్తే కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఈ పరిస్థితులన్నీ ఈరోజు మనకు కలుగుచున్నటువంటి పరిస్థితులలో, వేదనలో ఉండినటువంటి మన బ్రతుకులలో, శోధనలో ఉండినటువంటి మన జీవితములలో, ఇరుకులలో ఉండినటువంటి మన జీవితాలలో మనము దేవుని యొక్క వాక్యమును బట్టి బలపడుచు, మనము దేవుని యొక్క వాక్యమును బట్టి ఉజ్జీవపడుతూ, దేవుని యొక్క వాక్యాన్ని భక్తులు చేసినటువంటి ప్రార్థనను మనము నేర్చుకొని మనము కూడా ఈ వేదనలో ఉండినప్పుడు, మనకు పేరైతే వేదన లేకపోవచ్చు కానీ మన జీవితాలను చూస్తే మనము వేదనలోను, శోధనలోను, ఇరుకులలోను, ఇబ్బందులలోనూ ఉంటున్నాం. ఈ యొక్క పరిస్థితులలో తప్పించగలిగిన సమర్థుడైన దేవాది దేవుని మనము కలిగి ఉన్నాం. అందును బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలుగా మనం ఉన్నాము గనుక ఎబేజు ప్రార్థనను దేవుడు దీవించాడట. ఆయన మాట చెప్తూ, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసిన అనే మాట ఉన్నది. దేవుడట అతడు చేసిన మనవిని దేవుడు ఇచ్చేశాడట. అంటే ఆ యొక్క ఎబేజు తన జీవితంలో ఆయన పొందుకున్నటువంటి ఈ దీవెనను మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము చేయాల్సినటువంటి ప్రార్థన, ఈ 4 ప్రార్థనలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. ఈరోజు మనకు ఆశీర్వాద కారణము. ఎందుకంటే మరి కృపగల దేవుడు, దయగలిగినటువంటి దేవాది దేవుడు శాపమును దీవెనకరముగా మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము చివరి భాగంలో మనము చూచినట్లయితే, భక్తుడైనటువంటి నెహెమ్యా ఈ యొక్క మరి ఆ మాటను ఇశ్రాయేలు ప్రజలను గురించి తెలియజేస్తూ ఆ బి భాగంలో మనం చూస్తాం. ఆయనను మన దేవుడు 13:12లో చూస్తాం, ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినట. అంటే మొదటి నుంచి చదువుదాం. ఈ యొక్క మాట అంతా చదివితే ఇందులో, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామునకు ప్రోత్సహించిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమునట ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడి ఉన్నట్టు కనబడింది. అంటే బిలాము ఆ రోజు బాలాకు చెప్పినటువంటి మాటలను బట్టి శపించమని చెప్పడానికి వెళ్ళి శపించాలని చూస్తే, ఆ ప్రవక్తకు మరి దేవుడే
తన సన్నిధి ఉంచి ఆ ప్రవక్త నోట అబద్ధపు మాటలు రాకుండా ఆ యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదముగా. ఈరోజు యేసు ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో శాపమునకు బదులుగా ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినటువంటి దేవాది దేవునిగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఈరోజు మరి ఎబేజును గూర్చి ఆయన చేసిన దాన్నట మార్చాడు. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులను, మనకున్నటువంటి కష్టములను, మనకున్నటువంటి శ్రమలను, మనకున్నటువంటి శోధనలను, వీటన్నిటినీ మార్చగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని మనం కలిగినాం. కనుక ఎబేజు చేసినటువంటి మనవట దేవుడు దయచేశాడు. కాబట్టి ఎబేజు చేసిన ప్రార్థన అయినా మరి ఎబేజు ప్రభావితం అవటానికి మరి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన నేర్చుకున్నాడు. దేవునిని అంగీకరించి, దేవునిని నమ్మి, దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనాపరుడిగా మార్చబడ్డాడు ఎబేజు. ఎబేజు యొక్క మరి వేదన సమయంలో తన తల్లి కనినప్పటికీ ఈ వేదనను ఆ పేరును బట్టి లేక ఆ పరిస్థితులను బట్టి తను మార్చుకున్నటువంటి స్థితి ఏమిటి అంటే, నా తల్లి వేదనలు కన్నది కాబట్టి నేను, నా కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అనేటటువంటి ఒక పట్టుదలతో ఆయన వచ్చాడండి. ఒక పట్టుదలతో వచ్చి ఈ యొక్క ఎబేజును గురించి బైబిల్ గ్రంథంలో ఈ 2 వచనాలు రాయబడినప్పటికీ నిజానికి ఎబేజు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని అంటే, ఆయన చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చూస్తూ ఉంటున్నాం. మరి నేర్చుకున్నాడు. అబ్రహాము దేవుడు మరి ఇచ్చిన వాగ్దానం ఆ 22:17లో నేను నీ సంతానమును విస్తరింపజేసి ఆశీర్వదించి దీవిస్తాను అనేటటువంటి ఆ మాట ఇవ్వటం జరిగింది. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట అయితేనేమి, అలాగుననే తన భక్తులైనటువంటి వారికి దేవుడు ఇచ్చిన మాటలను జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆ మాటలను నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. అందుకే ఆయన ఈ 4 అంశాల గురించి ప్రార్థన చేసి ఆశీర్వదింపబడ్డాడు. ఆయన మొట్టమొదటిదిగా తన యొక్క మరి ఆ దేవుని యొక్క మరి నీ యొక్క ఆశీర్వాదము నాకు కావాలి, నన్ను ఆశీర్వదించు, నా యొక్క సరిహద్దును విశాలపరచమన్నాడు. మనకు ఉండేటటువంటి ఆ సరిహద్దులను, మనకు ఆశీర్వాదము కావాలట, అలాగున్న మన సరిహద్దులు దీవించబడాలట. మన సరిహద్దులలో మనకు ఎలా ఉండాలంటే, దేవుని యొక్క హస్తము మనకు మరి తన దక్షిణ హస్తము నూతన సాహస కార్యములు చేస్తాదట. కాబట్టి మన గృహములలో, మన సరిహద్దులలో మనకేమి కావాలంటే నెమ్మది కావాలి, దీవెన కావాలి, ఆశీర్వాదము కావాలి, తనదైనటువంటి కృప కావాలి. మన సరిహద్దులు, మన కుటుంబము, గృహమే కాకుండా మన సరిహద్దులు కూడా దీవించబడాలి, మన సరిహద్దులు కూడా ఆశీర్వదింపబడాలి. అంతేకాకుండా మరి నాకు అక్కడ మరి ఒక మాట అంటాడు ఏమిటి అని అంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నీ చెయ్యి, దేవుని యొక్క చెయ్యి నాకు తోడుగా ఉంటే నా జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుతాను. ఆయన చెయ్యి ఈరోజు మరి ఆలోచన చేద్దాం. ఆనాడు అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవుడే మోషే తన జీవితంలో మరి ఆయన పిలిచిన తరువాత 80 సంవత్సరముల ప్రాయం నుంచి కూడా 120 సంవత్సరముల ప్రాయం వరకు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఆయన మరి నడిపించినటువంటి ఆ యొక్క స్థితి అంతటిని మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంటున్నది. దేవుని యొక్క మరి దక్షిణ హస్తం సాహస కార్యములు చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. నేటికి కూడా ఆ సాహస కార్యములు చేయొచ్చు. మరి ప్రాముఖ్యముగా మరి కీడు, రోగము, ఈరోజు రోగము అనేటటువంటిది మన మరి ఆ దేశం అయితేనేమి, మన రాష్ట్రం అయితేనేమి, మన పట్టణములు అయితేనేమి, మన పల్లెల ప్రాంతంలో అయితేనేమి, ప్రతిదీ కూడా మరి రోగముతో నింపబడినటువంటి ఆ యొక్క పరిస్థితులు. అందుకు దేవుడు అక్కడ ఒక మాటను చెప్పాడు. దేవుణ్ణి మనం కలిగి ఉంటే నిర్గమకాండంలో కూడా ఆ యొక్క మాటను మనం చూడగలుగుతాం. మరి మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క జీవితంలో జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకున్నట్లయితే నీలో నుండి రోగమును తొలగిస్తాను. ఇందులో ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. మరి ఏ కీడు రాకుండా కాపాడే దేవుడట, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పినటువంటి దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ 4 అంశములు ఎబేజు పొందినటువంటి విధానం, ఎబేజు పొందేటటువంటి సమయానికి ఈ ఎబేజును గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎబేజు దేవుని సన్నిధిలో ఎదిగి చాలా జ్ఞానవంతుడయ్యాడు. చాలా జ్ఞానవంతుడై ఆయన మంచి పట్టభద్రుడై ఆయన మరి అనేక పండితుల చేత నింపబడి న్యాయశాస్త్ర విభాగంలో ఆయన గొప్ప నిపుణుడిగా ఆయన ఎంచబడి న్యాయశాస్త్ర రంగంలో ఆయన మరి చరిత్ర
ఆయనను గురించి చెప్తున్నటువంటి సత్యాలను ఆలోచన చేస్తే ఈ మరి వేదనతో ఉండేటటువంటి ఈయన జీవితం ఎందుకు ఈ ప్రార్థన చేశాడంటే నా బ్రతుకు మార్చబడాలి. ఈరోజు ఒక వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, తెలియలేనటువంటి ఆ పరిస్థితులలో ఇక్కడ ఆయన పేరు మీద ఒక పట్టణం ఉంటున్నది. ఎబ్బేజు ఆ యొక్క 2వ అధ్యాయము ఆ యొక్క దినవృత్తాంతముల గ్రంథంలోని 2వ అధ్యాయం 55లో మనం చూస్తాం. ఇందులో మనం చూస్తే ఏంటండి ఎబ్బేజులో కాపురమున్నా అంటే ఈరోజు లేఖికులను వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, షుకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కెనీల సంబంధులు అట. ఎబ్బేజు అనేటటువంటి మరి ఆ ఎబ్బేజులో కాపురం ఉన్నారట. అంటే ఎబ్బేజు అది ఒక మరి గ్రామము, ఒక పెద్ద గ్రామముగా పిలువబడుతుంది. ఇందులో ఎవరంటే లేఖికులు అట. అంటే లేఖనాలను క్షుణ్ణముగా పరిశీలన చేసి దైవ గ్రంథములు ఉండేటటువంటి ఆ సంఘటనలన్నిటినీ కూడా నేర్చుకొని వాటిని గురించి వివరించేటటువంటి వారు, గుడారములు వేసుకొని వీరు బ్రతికేటటువంటి వారు, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉండేటటువంటి వారు. అయితే వారు ఎబ్బేజులో వారు కాపురం ఉన్నారట. ఎబ్బేజులో కాపురం ఉండినప్పుడు వీరు మరి యూదులతో సాంగత్యం చేసి యూదుల దేవుణ్ణి గూర్చి తెలుసుకొని వీరు మరి ఈ యొక్క మరి ఎబ్బేజు న్యాయశాస్త్రంలో నిపుణుడై యూదుల చేత మరి ఆయన ఒక మంచి పట్టభద్రుడిగా తీర్చబడుతూ ఒక మంచి స్కాలర్గా తీర్చబడి ఇంచుమించుగా చాలా మంది శిష్యులను తయారు చేశాడట. ఈయన చాలా మంది శిష్యులను మరి చరిత్రలో మనం చూడగలిగితే చాలా మంది శిష్యులను తయారు చేసి అనేకులను సిద్ధపరిచి ఆయన పేరట ఒక గ్రామం అనేటటువంటిది మరి ఆ ప్రాంతం అనేటటువంటిది ఎబ్బేజు ప్రాంతము అనేటటువంటిది మరి పిలువబడినటువంటి పరిస్థితులు, సంఘటనలు అక్కడ కలిగాయి. కాబట్టి అక్కడ అంటే మనం చూస్తే ఈ వేదనతో ఉండేటటువంటి ఒకని జీవితంలో, శోధనలో ఉండేటటువంటి ఆ ఒకని జీవితంలో ఆ ఒక ప్రార్థన తన జీవితమును మార్చింది. ఆ ప్రార్థన తన బ్రతుకును మార్చింది. ఆ ప్రార్థన ఆయన స్థితిగతులను మార్చింది. ఆ ప్రార్థన సమస్త దుఃఖకరమైన పరిస్థితులన్నిటి నుండి కూడా మార్చి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థించాడు ఆయన. నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉంచి ప్రభువా అని ప్రార్థించాడు ఆయన. నా సరిహద్దులను విశాలపరచు ప్రభువా అని ప్రార్థించాడు ఆయన. నాకు కీడు రాకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థించాడు ఆయన. ఈ యొక్క ప్రార్థన అంతటికి దేవుడు దీవించి ఆశీర్వదించి తాను చేసినటువంటి ప్రార్థన మూలంగా అంటే ఎంత భక్తిపరుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్థిరపరచబడి బలపరచబడి ప్రభు యొక్క కృపలో ఆయన వర్ధిల్లగా దేవుడు దీవించినప్పుడు ఒక గొప్ప ప్రయోజకుడు అయ్యాడు ఆయన. ఆ ప్రయోజకుడైనటువంటి వాడండి మరి అనేక మంది శిష్యులను అంటే ఆయనకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఆ న్యాయశాస్త్రం ఉండేటటువంటి ఆ పరిస్థితులను, ఆ యొక్క సంఘటనలను జరిగినటువంటి మరి వాటన్నిటిని కూడా నేర్పించి వారిని బలపరిచి మరి అనేకులు వీటిని నేర్చుకొని ఆయనను వెంబడించినటువంటి వారుగా భక్తిపరులుగా కూడా మార్చబడ్డారు. ఈ లేఖికులు ఈ యొక్క 3 వర్గాలను మనం చూస్తూ ఉంటున్నాం. వీరందరూ కూడా వారు ధర్మశాస్త్రము అలాగే దేవుని గురించిన గ్రంథాన్ని వారు తెలుసుకొని వారు కూడా యూదులతో కలిసి వారు ప్రభువును ఆరాధించి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నిజమా కాదా అనేటటువంటి ఆ సత్యాన్ని వారు తెలుసుకొని ప్రకటించిన వారుగా 10 మంది వారు అక్కడ ఉన్నారండి. అంటే దేవుడు ఎబ్బేజును దీవించగా తయారైనటువంటి వారు, ఎబ్బేజు యొక్క దేవుడు గొప్పవాడనే సత్యాన్ని వారు ప్రకటించిన వారుగా ఉన్నారు. ఈరోజు మనము కూడా యేసు ప్రభువును అంగీకరించిన మన జీవితాలలో ప్రభు గొప్ప దేవుడు గనుక, ప్రభు ఆశ్చర్య కార్యములు చేసేవాడు గనుక మన జీవితాలలో ప్రార్థించగా మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. ఒక అంశమును గురించి ప్రార్థిస్తే 10 అంశాలను దీవించే దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాం. సొలొమోను తను చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుడు దావీదుని దీవించగా మరి దావీదు తదనంతరము సొలొమోను రాజుగా వచ్చినప్పుడు సొలొమోను రాజుగా వచ్చినటువంటి సమయంలో ఆయన దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఆయన దేవా నీ ప్రజలైనటువంటి వారిని
మరి నేను న్యాయ పరిపాలన చేయటానికి నాకు జ్ఞానము దయచేయము అని ప్రార్థన చేయగా దేవుడు ఏమన్నాడట, నీవు శత్రువుల యొక్క ప్రాణం అడగలేదు గాని ఈ యొక్క సకల ఐశ్వర్యం అడగలేదు గాని అయినను వాటిని నేను నీకు ఇస్తున్నానట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈరోజు ఆలోచన చేద్దాం మన జీవితాలలో. అందుకే ప్రభు ఒక మాటను అన్నారు అక్కడ. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ యొక్క దినములలో మనందరికీ తెలిసినటువంటి ఆ మాటలు చాలాసార్లు మనము ఈ మాటనే పలుకుతూ ఉంటుంటాం. మత్తయి సువార్త 7:7 నుంచి జాగ్రత్తగా మనము చూసినప్పుడు అవన్నీ కూడా మనకు జ్ఞాపకం ఉంటాయి కదండి. అడుగుడి మీకు ఇచ్చేదను. కాబట్టి దేవునికి అడిగినప్పుడు అక్కడ ప్రభు ఒక మాటను అంటారు, మీరు మీ బిడ్డలు చేపను అడిగితే పామునిస్తారా? ఈరోజు ఆలోచన చేద్దాం. యెబేజు చేసినటువంటి యొక్క ప్రార్థనలో చేపను అడిగితే పామునిచ్చేవారుగా ఈరోజు మనం ఉన్నామా? మనం ఆలోచన చేస్తే ఒక చిన్న చాక్లెట్ అంటే పెద్ద క్యాడ్బరీ కొనడానికి ఇష్టపడతాం. మన బిడ్డలకు ఒక మంచి చాక్లెట్ ఇవ్వాలి, అలాగే మన బిడ్డలకు మేలైనది ఇవ్వాలి, మన బిడ్డలకు శ్రేష్టమైనది ఇవ్వాలి. తల్లిదండ్రుల యొక్క ప్రయాసంతా కూడా, తల్లిదండ్రుల యొక్క మరి ఆలోచన అంతా కూడా తమ బిడ్డలకు శ్రేష్టమైనటువంటిది ఇచ్చి మాకన్నా గొప్పది వారికి ఇచ్చి వారిని ప్రయోజకులు చేయాలి అని. అంతేకాకుండా వారికి మేలైన ఆహారం మేము తినలేనివి కూడా వారికి పెట్టాలి అనేటటువంటి ఒక మంచి తపన కలిగి, అది తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ. అయితే ఈరోజు మరి ప్రభు మాట్లాడుతారు, మరి మీరు మీ యొక్క నీతి ప్రవర్తనలో నీతి తప్పిన వారైనా మీ బిడ్డలకు మంచి ఈవుల్ని ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు కదా. మీ పరమ తండ్రి మన కొరకు ఈరోజు మన పరమ తండ్రి మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి త్యాగం చేసినటువంటి దేవుడు మనకి మేలైనది కూడా ఈరోజు పరిశీలన చేద్దాం. మేలైనది, ఉత్తమమైనది, మరి ఆయన మరి శ్రేష్టమైనటువంటి ప్రతి మంచి ఈవి ఏట జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు దొరుకునని యాకోబు రాస్తూ ఆ మాటను తెలియజేస్తారు. కాబట్టి శ్రేష్టమైనటువంటిది. ఈరోజు మనం కష్టంలో ఉండొచ్చండి, ఈరోజు మనం శ్రమలో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, అయినను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన. మనము మన జీవితాలలో ఈ యొక్క కష్టాలలో మరి ఈ యొక్క శాపములో ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. అందుకే ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లలకు కూడా ఎలా ఉండాలంటే బాల్యం నుంచి కూడా దేవుని గురించిన జ్ఞానము కలిగి, భక్తి కలిగి, భక్తి శ్రద్ధలతో ప్రభువును ఆరాధించే వారికి ఉండాలి. వేదనలో కన్నా ఆ తల్లి ఆయనకు వేదనని పేరు పెట్టినా భక్తిలో పెంచింది. భక్తిలో పెరిగాడు కనుకనే పెద్దవాడై ప్రయోజకుడై ఆయన అనేక మంది శిష్యులను తయారు చేసి మరి ఆయన పేరట ఒక ప్రాంతమే ముద్రింపబడినటువంటి ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన జీవితాలలో మరి 1 తిమోతి 5:4 మనం చూస్తాం. ఆ యొక్క మాటలను మనం చూసినప్పుడు పౌలు గారు కొన్ని మాటలను తెలియజేస్తారండి. ఈ మాటలలో మనం చూసినప్పుడు అండి, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎడల, అంటే ఇందులో కొంతమంది స్త్రీలను గురించి రాశారు, కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు భక్తి పరులై ఉండాలన్న ఉద్దేశాన్ని తెలియజేస్తుంటున్నది. అంటే బాల్యం నుంచి కూడా ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు గలవారై ఉండాలట. అది ఏంటంటే వీరు ఏమున్నదంటే మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుకున్నటకును నేర్చుకున్న వాళ్ళను, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అంటే భక్తి కనపరుచుకోవాలి. ఎక్కడ? ఈరోజు నేను ఎంత భక్తిపరుడినో, నేను ఎంత భక్తితో ఉన్నాననేది నా ఇంట్లో మొదట తెలుస్తుంది. నా భార్యకు తెలుస్తుంది నేను ఎంత భక్తిపరుడినో, భర్తకు తెలుస్తుంది భార్య ఎంత భక్తిపరురాలు, తల్లిదండ్రులకు తెలుస్తుంది బిడ్డలు ఎంత భక్తిపరులు, పిల్లలకు తెలుస్తుంది తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు. కుటుంబంలో మన భక్తి ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి, ప్రభు యొక్క సన్నిధిలో పెంపారు చేయబడిన వారై, దేవుని యందు ఐక్యపరచబడిన వారై, ఆ భక్తి కలిగిన గొప్ప మంచి కుటుంబంగా ఉండాలి. అందుకే ఇక్కడ తిమోతి గారి గురించి పౌలు గారు ఆ మాటలు ఆయన చెప్తారు. నీ తల్లి అయినటువంటి మరి 1వ అధ్యాయంలో మనము ఆ యొక్క మాటలను మనము చూస్తాం. ఈ యొక్క రెండవ పత్రిక 1వ అధ్యాయంలో 2 తిమోతి 1వ అధ్యాయంలో మనము ఆ 3-5 వచనాలను చూస్తే అందులో ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతూ
ఆ యొక్క మరి తిమోతి గారి గురించి ఈ యొక్క విభాగంలో మనం చూడగలుగుతాం. ఏముందంటే, చేసుకొనిచున్నాను, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార్య ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. చూసారండి, ఆ విశ్వాసము ఏంటంటే ఆయన యొక్క విశ్వాసం అట మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలో నివసించెను, అది నీ యందును సహా నివసించుచున్నదని. ఏంటండి, నీ యందు కూడా మరి వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నానట. ఒక దైవ సేవకుడు ఆ యొక్క ఆత్మీయ కుమారుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. ఈరోజు కుటుంబము, సంఘం అనేటటువంటిది, ఆ సంఘము కొరకు ఒకనొక దినమందు సేవకులు దేవునికి అప్పగించాలని నేను నీకు ఇచ్చిన ఆత్మలు ఎలా ఉన్నారు, ఈరోజు మేము దేవునికి అప్పగించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటున్నది. కాబట్టి అందుకే మన కుటుంబంలో, అందుకే మొదటి పత్రికలో రాశారు ఏంటంటే, బిడ్డలు కలిగినప్పుడు బిడ్డలు భక్తిపరులుగా ఉన్నారా? ఎబేసు తన జీవితంలో భక్తిపరుడిగా ఉన్నాడు కనుకనే, భక్తిలో ఎదుగాడు కనుకనే వేదన కలిగిన పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు ఆయన. కష్టం కలిగిన పరిస్థితులను దీవెనకరంగా మార్చుకున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో ఎదిగి, దేవుని వాక్యంలో ఎదిగి ప్రార్థించి తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందాడు ఆయన. మరి రాహేలు ఆ బాధలో బిడ్డను కానీ ఆమె చనిపోయిందండి. మరి ఆయన బెనోని అనే పేరు పెట్టి చనిపోయింది ఆమె. కానీ అక్కడ మరి తండ్రి ఏం చేశాడట, బెన్యామీన్ అనే పేరుని పెట్టాడు. అంటే అక్కడ మరి దుఃఖపుత్రుడు అని తల్లి దుఃఖంతో కానీ చనిపోయింది. కానీ తండ్రి అక్కడ ఇదిగో బిడ్డలు దీవెనకరమైనటువంటి వారు, అంటే ఆశీర్వాదాన్ని, శాపమును, వీటన్నిటినీ, శాపమైనటువంటి పరిస్థితులన్నింటినీ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి, దీవెనకరంగా మార్చి మన బ్రతుకులలో ఆ యొక్క తనదైనటువంటి కృప చేత నింపేటటువంటి దేవాది దేవుని కలిగి ఉన్నాం. అందుకే మరి యాకోబు గారు ప్రార్థించి ఆ ప్రార్థనలోనే ఆ దీవెను పొందుతారు. ఇదిగో నీవు దేవునితో పోరాడి గెలిచితివి అనే మాట దేవుడే అన్నాడు. ఈరోజు మనము పోరాడని అవసరం లేదు, కానీ ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించే వారముగా ఉంటే, భక్తి కలిగినటువంటి ఆ జీవితంలో మనం ఎదుగుచు, విశ్వాస సహితమైనటువంటి ఆ జీవితంలో మనం ఎదిగినప్పుడు అండి, మనము ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ ప్రార్థనను దేవుడు ఆశీర్వదించే దేవుడిగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన, ఎబేజు చేసినటువంటి ప్రార్థన, నన్ను ఆశీర్వదించుము ప్రభువా, దేవుడు ఆశీర్వదించాడండి. ఆశీర్వాదమును కోరుకున్న ప్రతి ఒక్కరు యేసు ప్రభు వారు మరి మనల్ని దీవించిన విధానం, పౌలు భక్తుడు ఒక మాటను అంటారు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారట. ఈరోజు మరి క్వారంటైన్లో మనం ఉంటున్నాం. మరి మన లాక్డౌన్, ఈ పరిస్థితులు దేశం ప్రపంచంలో కలుగుతున్నటువంటిది ఈరోజు కష్టం. మన యొక్క ఉద్యోగములు లేవు, మనకు ఉండేటటువంటి ఆ యొక్క ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయాయి. ఏదో ఉన్నటువంటి వాటితో ఎవరో సహాయం చేస్తుంటే కొన్ని కుటుంబాలు బ్రతుకుతూ ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కానీ ఈరోజు మరి ఈ యొక్క ఆర్థిక మరి నిపుణులు చెప్తున్నటువంటి ఆ మాట రాబోయే దినముల్లో ఈరోజు ఆలోచన చేద్దామండి. ఎటువంటి పరిస్థితులు కలిగినను మరి కాపాడే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నారంటే, ఎబేజు వేదనతో, ఆయన పట్టుదలతో ఆ ప్రార్థన ఏంటంటే, ఆ వేదనతో ఉన్న తన కుటుంబ జీవితాన్ని, సహోదరులలో దీవించబడ్డాడు. ఈరోజు మనము కూడా దీవెనకరంగా ఉండటానికే ఎబేజును గురించి ఆ మాటలు దేవుడు వ్రాయించాడు. కాబట్టి ఎబేజు గురించి వ్రాయించినటువంటి ఈ మాటలు మనకు మార్గదర్శకంగా, మనము కూడా అందులోనే ఎదుగుచు, అందులోనే దీవించబడుతూ మరి ప్రభు యొక్క కృపలో ఒంటరి బ్రతుకైన, కష్టతరమైన సమస్యలైన, శోధనకరమైన పరిస్థితులైన ఏమైనప్పటికీ ప్రార్థన మన జీవిత బ్రతుకులను మార్చిపోతూ ఉంటున్నది. షద్రక్, మెషేక్, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు కూడా మరి ఆ యొక్క బబులోను దేశానికి పట్టబడ్డారు. వారికి ఎవరూ లేరు. ఇది మొన్న కూడా నేను మీకు మాటను జ్ఞాపకం చేశాను. ఎవరూ లేరు, కానీ ఆ పరిస్థితులన్నిటికీ దేవుని మీదనే వారు ఆధారపడ్డారు. ఈరోజు మనము దేవుని మీదే ఆధారపడి మన సమస్త బ్రతుకును, మన ఆత్మీయ జీవితం అంతటిని, మన జీవితం, మనకుండేటటువంటి సమస్తము కూడా దేవునికి అప్పగించుకుంటే మన పరిస్థితులను మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆ షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలును దీవించిన దేవుడే
నేటికి సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ కష్టతరమైన పరిస్థితులన్నిటిలో మార్చి వారి పక్షంగానే దేవుడు ఉంటూ మరణకరమైన పరిస్థితుల గుండా ఆయన వారిని తప్పించి వారిని దీవెనకరంగా దీవించాడు ఆయన. దానియేలు గురించి మనం చూసినప్పుడు ఆయన 4 రాజుల పరిపాలనలో వర్ధిల్లినటువంటి ఆ యొక్క ప్రధానమంత్రిగా చూసాం. అంటే ప్రభుత్వాలు మారినా, ఈరోజు పరిస్థితులన్నిటిని మారినా ఏమైనప్పటికీ మన దేవుడు విడిచిపెట్టడు అనే గొప్ప సత్యాన్ని కలిగి మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని ఆశీర్వదించి మన సరిహద్దును దీవించి ఆయన చేయి మనకు తోడుగా ఉంచండి, ఆయన మనకు కీడు రాకుండా కాపాడే దేవుడు మనకున్నాడన్న సత్యం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రభువులో పరిపూర్ణులమై, ప్రభువులో బలమందున వారలమై, ప్రభువులో మరి పరిపూర్ణత చెందిన అనుభవంలోనికి మనం వెళ్ళాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కీడు రాకుండా మరి ఏ తెగులుని గుడారంను సమీపించదని మనం అనుకోవడం కాదండి. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు ఆ యొక్క శ్రమ నుండి, మరి శ్రమలో ఉన్నటువంటి వారు 90వ సంకీర్తనలోనండి భక్తుడైన మోషే ఆ మాటను రాస్తూ, ఆ రాసినటువంటి ఆ మాటని రోజు మనము ఆలోచన చేస్తే 90వ సంకీర్తన 15వ వచనంలో ఆయన మాట్లాడతారు, నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు కీడు అనుభవిస్తున్నామా, శ్రమ అనుభవిస్తున్నామా, శోధింపబడుతున్నామా? వారు చేసినటువంటి ఆ ప్రార్థన, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ శ్రమల మరి ఆ శ్రమపరిచినటువంటి నీ దినముల కొలదట ఏమంటున్నారంటే, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలదట మమ్మల్ని సంతోషపరచుము. ఆ కీడు నుండి వాటిని తొలగించి సంతోషంలోనికి నడిపించే తర్వాత వచనంలో ఏమున్నదటండి, ప్రభు అంటారు కదా అక్కడ, వారు నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుమట. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి మన చేతి పనిని స్థిరపరచబోతున్నాడు. ఈ పరిస్థితులన్నిటినీ తొలగించి, ఈ ఉండేటటువంటి ఉండేటటువంటి ఆటంకం తొలగించి మరలా ఈరోజు మన చేతి పనిని ఆయన దీవించి మన చేతికి మరలా ఆ పనిని కలుగు చేసి స్థిరపరిచి ఆశీర్వదించి కృప చూపించేటటువంటి దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు ఆ శ్రమలో నుండి దేవుడు కీడును తొలగించి, ఆ శోధనను తొలగించి సంతోషంతో నీ దేవుడు ఈరోజు నిన్ను నింపబోతున్నాడన్న సత్యాన్ని మనం గుర్తెరుగుదాం. ఎందుకంటే కరువులో కూడా నేను కాపాడుతానని దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. కరువులో కూడా కాపాడేటటువంటి దేవాది దేవుని కలిగి ఉన్నాము కనుక అందుకే ఈరోజు మా చేతి పనిని అయా మాకు స్థిరపరచుము, మమ్మల్ని ఆశీర్వదించుము. దేవుణ్ణి ఈరోజు ప్రేమించే వారమైతే, దేవుని వాక్యమందు స్థిరపరచబడిన వారమైతే, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడిన వారమైతే దేవుడు మన పరిస్థితులను మార్చిపోతూ ఉంటున్నాడు గనుక, దేవుడు మన స్థితిగతులను మార్చిపోతూ ఉంటున్నాడు గనుక ఈరోజు మన జీవితంలో, ఎందుకంటే దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే ఈరోజు ఘనహీనమైన ఆ మరి ఎబేసు స్థితిని ఘనమైనటువంటి ఒక గొప్ప స్థితిలో ఉంచినట్లుగా చూస్తున్నాం. అందుకే 91వ సంకీర్తనలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను మీకు ముగించేస్తాను. 15వ వచనంలో 14వ వచనం మనం చూస్తే ఈ 91 అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అదండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచేదను. నేను గణపరుస్తాను, నేను ఆయనని గణపరుస్తాను. అదండి, ఈరోజు దేవుడు మనలను గణపరచబోతున్నాడు. ఎబేసు దేవుని ప్రేమించి దేవుని అడుగు జాడల్లో నడిచాడు. ఆయన అడుగు జాడల్లో నడిచి దేవుని మీద ఆధారపడ్డాడు గనుక ఆయన పేరట ఒక ప్రాంతమే ఎబేజులో కాపురం ఉన్నవారు, అంటే ఆ ఎబేజ్ అనే ఆ ప్రాంతానికి పేరు పెట్టబడింది. ఇక్కడ 91:15 చూస్తున్నాం, అతడు నాకు మొరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి
తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్షు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి ఏంటండి చూపించేదనట. ఇదండి దేవుని ఆశీర్వాదం. ఈరోజు మన జీవితాల్లో మరలా మనకు ఆ పాత స్థితిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఈరోజు కోల్పోయినటువంటిది ఏమైనా ఉన్నా సరే, మన పరిస్థితులు ఈరోజు కలిగినప్పటికీ నిన్ను బట్టి నీ దేశమును స్వస్థపరుస్తానన్న ఆయన మాట మన దేశమును స్వస్థపరచబోతూ ఉంటున్నాడు. అలాగునే మరి మన ప్రియులను స్వస్థపరచబోతూ ఉంటున్నాడు. మన దేశాన్ని కాపాడుతూ, ప్రపంచాన్ని కాపాడుతూ తనదైనటువంటి ఆ కృప ఈరోజు మన మీదకి ఆయన తేబోతూ ఉంటున్నాడు. కనుక ఆ కృప చేత ఈరోజు మనము నింపబడులాగున దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సమయంలో మనతో మాట్లాడినట్లయితే మనము ప్రార్థన చేద్దాం. ఎబేజు చేసినటువంటి ఆ ప్రార్థన 4 అంశాలను ఆయన ప్రార్థన చేశాడు. ఏంటి అంటే, మరి నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థన చేశాడు ఆయన. నా సరిహద్దులను విశాలపరచుము అని ప్రార్థన చేశాడు ఆయన. మరి నీ హస్తము నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేశాడు ఆయన. అలాగునే నాకు కీడు రాకుండా కాపాడము అని ప్రార్థన చేయగా ఎబేజు చేసిన మనవినట దేవుడు అంగీకరించాడట. దానిని దయచేసెను అనే మాట రాయబడి ఉంటున్నది. కాబట్టి ఎబేజుకి ఇచ్చిన ఆ దీవెన, ఆయన చేసిన ప్రార్థన ఈరోజు మనము ఒక పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మరి శాపమును దీవెనకరంగా మార్చే దేవాది దేవుని కలిగి ఉన్నాము కనుక మన జీవితంలో శాపము రాజ్యమేలదు, కీడు రాజ్యమేలదు, అపవిత్రత మన మీద రాజ్యమేలదు. మన పరిస్థితులను మార్చగలిగినటువంటి శక్తిమంతుడైన దేవాది దేవుని మనం కలిగి ఉన్నాము కనుక దేవాది దేవుని మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, ఎబేజు వంటి ప్రార్థన మేము చేయబోతున్నాం. నాకును మా కుటుంబానికి కావాలి దేవా, నాకును నా కుటుంబమునకును దేవా, నా దేశం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. నా సంఘానికి కావాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆయన మా మీద ఆశీర్వాదము ఉంచాలి ప్రభా, నువ్వు ఆశీర్వాదము మా మీద ఉంచు ప్రభా. అయ్యా, మరి మా సరిహద్దులను విశాలపరచు ప్రభా అని ఈరోజు ప్రార్థన చేద్దామండి. అలాగనే ప్రభా, నీ చేయి మాకు తోడుగా ఉంచు ప్రభా అని మనము ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు నాయన తండ్రి, మరి మాకు కీడు నుండి నువ్వు తప్పించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనము పట్టుదలతో ఈ 4 అంశములు కూడా మన జీవితంలో ఇది ప్రార్థన చేద్దాం. దేవుడు మరలా మన పాత స్థితి కన్నా అధికమైన దీవెన ఇవ్వబోతూ ఉంటున్నాడు కనుక సమస్త పరిస్థితులన్నిటినీ ఆయన చక్కబెట్టి దీవించబోతున్నాడు కనుక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రభు సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవా, ఈ ఒప్పుకోలుతో ఈరోజు గొప్ప ఒప్పందంతో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించువానుకుండి ఈ 4 అంశాలు కూడా నేను పొందుకుంటాను ప్రభా. ఎబేజు వంటి దీవెన బాల్యం నుంచి అటువంటి ప్రార్థన భక్తి కలిగి జీవించడం ద్వారా దీవించినటువంటి దేవుడే మన దేవుడు కనుక ఈరోజు ప్రార్థన చేద్దాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, నీకు వందనాలు. కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రభువా నాయన తండ్రి, సాయంకాలపు వేళలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయండి ప్రభువా. ఎబేజు నాయన వేదన పుత్రుడిగా ఉన్నాడు ప్రభువా, మరి వేదనని పిలువబడుతున్నాడు ప్రభువా, శోధనని ప్రభువా, ఇబ్బందులు ఉన్నవాడని పిలువబడినప్పటికీ తండ్రి నాయన ఆ వేదనను ఆశీర్వాదముగా మార్చినటువంటి దేవుడవు గనుక ఆయన నీకు నాయన తండ్రి అప్పగించుకొని ప్రభా, ఆయన నీకు అప్పగించుకొని ప్రభా నాయన తండ్రి ఆయన ప్రార్థించగా ప్రభా నాయన ఆశీర్వదించుమని, ప్రభా నా సరిహద్దును విశాలపరచుమని, నీ హస్తము నాకు తోడుగా ఉంచమని, కీడు నాలో నుండి మరి రాకుండా కాపాడము, కీడు నా మీదకి రాకుండా కాపాడమని ప్రార్థించగా వాటిని నీవు దయచేసావు ప్రభా. ఈరోజు మేము ప్రార్థిస్తున్నాము నాయన, మా బిడ్డల కొరకు నాయన, మా సంఘము కొరకు ప్రభా, మా కుటుంబముల కొరకు, మా బంధువుల కొరకు, మిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా దేశం కొరకు కూడా వచ్చినటువంటి కీడును తప్పించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మేము మా ఆత్మీయమైన జీవితంలో ఎదుగుచు ప్రభా, మేమందరం కూడా ఏకీభవించి నాయన ఈ ప్రార్థన మేము చేయవారలను గున్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన విజ్ఞాపనలు ప్రభా మీరు అంగీకరించండి ప్రభా. మా ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని వేడుకుంటూ ప్రభా, మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క సహాయము
మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. కలుగుచున్నటువంటి యొక్క పరిస్థితులు ప్రభువా, మరి విశాఖపట్నంలో తండ్రి మాకు మా పట్టణంలో కలుగుచున్నటువంటి పరిస్థితులు ప్రభువా నాయన మీరే నాయన తండ్రి వాటన్నిటి నుంచి తప్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన మరి యొక్క నిన్నటి దినమందు గ్యాస్ లీకేజీ వలన ప్రభువా మరి కొంతమంది మరణించి ఉన్నారు తండ్రి. వారి కుటుంబములకు ప్రభువా మీ యొక్క ఆదరణ కలుగు చేయమని వేడుకుంటున్నాం. అనేకులు ప్రభువా మరి వారి ప్రభువా తండ్రి నాయన మరి కుటుంబములు ఆ యొక్క తండ్రి మరి గృహములు విడిచి గ్రామములు విడిచి వేరువేరు ప్రాంతంలో ఉంటున్నారు ప్రభా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు రాబో దినములలో ఈ యొక్క నాయన తండ్రి మరి ఆ గ్యాస్ వలన అనేకమైన ప్రభా అనారోగ్య పరిస్థితులు వస్తాయని మరి నిపుణులు తెలియజేస్తూ ఉంటున్నారు ప్రభా. మీరు కనికరించండి, వారి యందు దృష్టి ఉంచండి, మీ గాయపడిన హస్తం తాకి వారిని స్వస్థపరిచి ఏ యొక్క భయంకరమైన పరిస్థితులు కలగకుండా మీరు కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా మా పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పట్టణమును మా పట్టణ ప్రజలను మీరు కాపాడండి ప్రభా, కనికరించండి ప్రభా, కృప చూపించండి యేసయ్యా. మీరే మీ యొక్క రక్తపు కంచె నుంచి ప్రభా నాయన మీరు కాపాడి సంరక్షించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా దేశమును కూడా ప్రభా కలుగుతున్న ఈ యొక్క పరిస్థితులన్నిటినీ మీరు మార్చండి ప్రభా. మా దేశంలో కలుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ప్రభా మీరు మార్చి నాయన మీరే విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే తండ్రి నాయన ఈ యొక్క కరోనా వ్యాధి కూడా ప్రభా నాయన కట్టడవటానికి సహాయం చేయండి. ప్రబలుతున్నటువంటి వాటిని యేసయ్యా మీ యొక్క నామములో అణిచివేసి అది ప్రబలకుండా కాపాడమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో తండ్రి నాయన కలుగుతున్నటువంటి పరిస్థితులు ఆయన అనేక దేశములు ప్రభువా, ప్రపంచం అంతా కూడా ఈ వ్యాధితో ఉంటున్నది ప్రభువా. కొద్ది దేశములు అయితే ఆ వ్యాధి నిర్మూలమై ఉంటున్నది ప్రభువా. అయ్యా మీరు కనికరించండి, కృప చూపించండి. ప్రపంచమంతటిని కూడా మీరు కనికరించి మీ యొక్క కృపలో మీ యొక్క వాక్యమును బట్టి తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్న మాట నీ యొక్క గ్రంథమందు వ్రాయబడి ఉంటున్నది. నీ వాక్కును పంపి నాయన తండ్రి మా దేశంలో నా ప్రపంచం మీదకి వచ్చిన ఈ కీడును తొలగించి మీరు ఆపమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మరి దూర ప్రాంతాలలో దూర దేశంలో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు కూడా ప్రభువా నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి యేసయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా శాంత్ కుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే బాబాని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సలీనాని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చింటూ ప్రమోద్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మరి పింటుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ యొక్క దూర దేశాల్లో వారు ఉంటున్నారు, మీరు కనికరించండి ఆయన. మీ యొక్క రక్తపు కంచెను వారికి ఉంచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇంకను ప్రభా మరి నాయన మా యొక్క ప్రియులైన వారు ఆయన మరి రాజాబేట వారి కుటుంబము ప్రభా, ఎంతో మంది మా ప్రియులు అక్కడ ఉంటున్నారు ప్రభా. మీరు కనికరించండి యేసయ్యా, మీరు కాపాడండి ప్రభా. నాయన వారి కుటుంబం చుట్టూ బిడ్డల చుట్టూ మీ యొక్క రక్తపు కంచె నుంచి కృప చూపించిన ఆయన మీరే దీవించమని వేడుకుంటున్నాం. మా బంధువులు మిత్రులు వారి స్నేహితులు నాయన ఇతర ప్రాంతంలో ఉంటుండగా మీరు కనికరించండి. అలాగే ప్రభా మరి మా యొక్క కుటుంబాలు తండ్రి, మా యొక్క బంధువులు మిత్రులు స్నేహితులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీరు కనికరించండి, కృప చూపించి నాయన తండ్రి మీరు నడిపించమని వేడుకున్నాం. ముఖ్యంగా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కనికరించండి, కృప చూపించండి. ఆయన బిడ్డలు ప్రభా పనులు లేక ఇబ్బందులు పడుతుంటుండగా అయా మీ సహాయము బిడ్డలకు దయచేయండి. సంఘమును ప్రభా బలపరచండి, ఉజ్జీవపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తండ్రి నాయన మీరు లేవనెత్తి నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ఆయన. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. నిశ్చయని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మరి సంఘమునకు ప్రభా నాయన మరి ఈ యొక్క ప్రోగ్రాంకి తండ్రి నాయన బిడ్డలు మరి సహకరిస్తున్న విధానం కొరకు వందనాలు. వారిని ఇంకను దీవించి అనే తలాంతులు మీ కొరకు ఇంకను వాడబడి ప్రభా మీ నామమును మహిమపరచువారుగా వారిని ఆశీర్వదించి కృప చేత నింపండి తండ్రి. మరి ఇంతవరకు మాకు తోడుగా ఉండి సహాయపడి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ దయగల తండ్రి మరి నాయన దూర ప్రాంతంలో ఆయన మరి ఉన్నటువంటి చార్లీ కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన. మరి చెన్నైలో ఆ యొక్క తండ్రి ఆ యొక్క మరి ఆ యొక్క కరోనా మరి తీవ్రత ఉంటుండగా ఏ ఆటంకం కలగకుండా మీరు కాపాడి సంరక్షించి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే మా కుటుంబంలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క రాత్రికాల దీవెనల చేత నింపి మా ప్రార్థన అంగీకరించి మా కుటుంబములను దీవించమని, మా సంఘములను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మీ నామ ఘనత కొరకు మేమందరము వాడబడినట్లు మీ సహాయం మాకు దయచేసి నడిపించమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల కుడియున్న మనకును, సంఘమునకును, కుటుంబములకును, బంధువులకును, మిత్రులకును, ప్రభు చూచున్న ప్రతి ఒక్కరికి ప్రభు తన దీవెన, ఆశీర్వాదము, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ప్రభు అయిన నామములో ప్రభు దీవెన చేత, ఆశీర్వాదం చేత ప్రభు నింపి మరి ప్రభు యొక్క కృపలో దేవుడు వర్ధిల్ల చేసి నడిపించునుగాక. అలాగే ఆదివారం 10 గంటలకు ఆరాధన ఉంటున్నది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆన్లైన్లో హాజరవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. వందనాలు.